నిన్న 2 మీటింగులు జరిగాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిది కుప్పంలో మీటింగ్ జరిగింది. 2 చంద్రబాబు నాయుడు గారి శ్రీకాకుళంలో మీటింగ్ జరిగింది. ఇప్పుడు భీమిలిలో జరిగిందంటే అది జగన్ గారి స్టామినా, దెందులూరులో జరిగిందంటే జగన్ గారి యొక్క కెపాసిటీ, అది రాప్తాడులో జరిగింది అని అంటే అది జగన్ గారికి ఉన్న ప్రజాదరణ. ఈ పల్నాడులో జనాలు వచ్చారు అంటే ఆ పల్నాడులో జనాలు వచ్చారు అని అంటే అది కూడా జగన్ గారికి ఉన్నటువంటి ఒక స్టామినా అనుకోవచ్చు. కుప్పంలో కూడా అంతమంది జనం వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడంతమంది జనాలు వచ్చారంటే ఇక చంద్రబాబు 175 అంటే మేబీ కుప్పం నుంచే మొదలెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. కుప్పంలో అంతమంది జనాలు రావటం ఏంది? ఆ చంద్రబాబు నాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో మీటింగ్ పెడితే అంతమంది రారు, దాంట్లో 10% కూడా రారు. సరే, చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీకాకుళంలో మీటింగ్ చెప్తూ కొన్ని ఆనిముత్యాలు వదిలారు. ఆనిముత్యాల్లో ఒక 2-3 బ్రీఫ్గా ఆయన వదిలినటువంటి ఒక ఆనిముత్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్తున్నావు, నువ్వు పేదవాడివేనా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదవాడిని అన్నాడా ఎప్పుడన్నా? పేదలకి పెత్తందారుల మధ్య యుద్ధం జరగబోతుంది అన్నారు. జగన్ గారు ఒక గ్రూప్కి నాయకత్వం వహిస్తున్నారు. అది పేదలు అనే గ్రూప్కి నాయకత్వం వహిస్తున్నారు. పెత్తందారులు అనే గ్రూప్కి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్నారు. అంటే జగన్ గారి వెనకున్నటువంటి ప్రజలు పేదలు, చంద్రబాబు నాయుడు గారి వెనకున్న ప్రజలు పెత్తందారులు అని. జగన్మోహన్ రెడ్డి గారి పేదలకి పెత్తందారులను ఎందుకంటున్నారంటే, అమరావతిలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే పేదలకు భూములు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కొంతమంది వ్యక్తులు వెళ్ళి కోర్టులో కేసేశారు. ఈ ప్రపంచ చరిత్రలో పేద ప్రజలకు ఇల్లు ఇస్తుంటే పేదలకు ఇల్లు ఇవ్వటానికి లేదని కోర్టుకు వేసిన దాఖలాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అది కూడా తెలుగుదేశం వల్లే. ఎవరు చేయరు దాన్ని. పేదలకు ఇల్లు ఇస్తానంటే పేదలకు ఇల్లులు ఇవ్వటం లేదు, మీరు పేదల భూములు లాక్కున్నారు, పేదల భూములు పేదలకు ఇవ్వండి అని కోర్టులకు వెళ్ళిన దాఖలాలు కొన్ని వందలు ఉంటాయి. కానీ పేదలకు ఇస్తుంటే పేదలకు ఇవ్వటానికి లేదు, పెత్తందారులకే ఇవ్వాలని చెప్పి కోర్టులకు వెళ్ళేటువంటి దాఖలాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం వాళ్ళు మాత్రమే చేశారు. ఇంకెవరు చేయడు దాన్ని. అమరావతి కాదు, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాయని చెప్పింది కూడా అదే కదా. నేను ఇక్కడ పేదలకి ఇళ్ల పట్టాల స్థలాలు ఇస్తుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే టీడీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్పాడు కదా. పేదలకి ఇళ్ల పట్టాల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళటం ఏందన్నా? అదైతే అర్థం కాలేదు నాకు ఇప్పటికి కూడా. ఏదో కొద్దిగా గొప్ప ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ స్థలాల్లో మేము తలదాచుకుంటాము, ఆ ఇల్లులు కూడా లేవు, రోడ్ల మీద ఉన్నాము, పూరిగుడిసెల్లో ఉన్నామని అడిగేటువంటి పేదలకి, ఈ పేదలకు ఇల్లు వద్దు అని చెప్పి కోర్టులకు వెళ్ళే పెత్తందారుల మధ్య యుద్ధం గురించి మాట్లాడుతున్నారు జగన్ గారు. అంతేగాని ఆయన నేను పేదోడు అనలే. పెత్తందారులు అంటే పెద్ద పెద్ద రిచ్ పీపుల్, బెంచ్ కార్లో తిరిగే వాళ్ళు, పెద్ద పెద్ద బంగళాలు ఉన్న వాళ్ళు మధ్యలో సడన్గా ఎవడో ఒక పూడి గుడి చేసుకుంటే వాళ్ళకి మండిపోయింది. బెంచ్ కార్లు పార్కింగ్లోకి సడన్గా ఎవడైనా సైకిల్ వేసుకొని వచ్చి అనుకుంటే వీళ్ళకి మండిపోయింది. ఇప్పుడు అక్కడ అమరావతిలో వీళ్ళకి మండింది, వీళ్ళందరికీ మండింది పేదలకు ఇల్లు ఇస్తుంటే. ఎందుకంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అన్నారు. ఎందుకు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే, అక్కడ లేఅవుట్లు వేసారు వాళ్ళు. లేఅవుట్లు వేసి దాంట్లో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసారు దానికి. ఇదిగో ఇక్కడ ఈ పక్కన రతన్ టాటా ఒక ఫ్యాక్టరీ కడతాడు, ఇటు పక్క అంబానీ ఒక ఫ్యాక్టరీ కడతాడు, ఎదురుగా అదానీ ఫ్యాక్టరీ కడతాడు, వెనక పక్కనేమో లక్ష్మీ మిట్టెలు వచ్చి ఫ్యాక్టరీ కడతాడు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారి టవర్ ఉండిద్ది అని వాళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటే అక్కడ తీసుకెళ్లి పేదలకు ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అర్రే ఇటు పక్కన అంబానీ, ఇటు పక్క అదానీ, ఇటు పక్క లక్ష్మీ మిట్టెలు, ఇటు పక్కన రతన్ టాటా ఉంటే దానికి వాల్యూ పెరిగిద్ది. కానీ ఇటు పక్క చెప్పులు కుట్టేవాడు, ఇటు పక్క సైకిల్ షాప్ వాడు, ముందోడు మిషన్ కుట్టేవాడు, వెనక పక్కన ఇంకెవడు రోడ్లు ఉడిచేవాడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళ స్థలాలు ఎవడు కొంటాడు? అది మండిపోయింది. దానికి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పేసి పేదలకు ఇవ్వటానికి లేదన్నారు వీళ్ళు. ఇంబ్యాలెన్స్ అంటే ఏం లేదు, బ్యాలెన్స్ లేకపోవటాన్ని ఇంబ్యాలెన్స్ అంటారు. మీరు తక్కిడి తీసినప్పుడు ఇక్కడ ఇటువైపు రిచ్ పీపుల్, ఇటువైపు పేదలు ఉన్నారనుకోండి, అంటే బ్యాలెన్స్. కానీ ఇటు 50 మంది ఇటు 50 మంది ఉంటే కదా బ్యాలెన్స్ అనేది.
ఏ చదువుకున్నాడు, ఒకటి నర్సరీ చదువుకున్నాడు కూడా చెప్తాడు కదా అన్నమాట. బ్యాలెన్స్ అంటే ఏంటంటే పేదలకి రిచ్ పీపుల్కి మధ్యలో బ్యాలెన్స్ ఏంటంటే ఒక 50 మంది నీ తక్కెళ్ళలో ఒక 50 మంది నీ తక్కెళ్ళలో పెడితే బ్యాలెన్స్ అయ్యిద్దని నర్సరీ చదువుకునే పిల్లలకు కూడా తెలిసింది. అది పేదవాళ్ళు వద్దు, మొత్తం రిచ్ పీపులే ఉండాలి ఇక్కడ, అదర్వైజ్ ఇంబ్యాలెన్స్ జరిగిద్ది అని చెప్పి ఒక కొత్త బూత్ అనమాట. అది మ్యాథమెటిక్స్ బూత్. అది వాళ్ళకి సింపుల్గా ఏం కావాలంటే ఆ చుట్టుపక్కల అందరూ రిచ్ పీపుల్ ఉండాలి, వాళ్ళు స్థలాలు కొనుక్కున్నారు, రిచ్ పీపుల్ ఉండాలి, ఆ మధ్యలోకి పేదోడు రాగానే వీళ్ళకి పేదోడికి ఇళ్ళ స్థలాలు లేగానే మండిపోయింది వీళ్ళకి. సింపుల్గా అదే జరిగింది. ఏ పేద ప్రజలనైతే మీరు మా మధ్యకి వస్తే ఛేదరించుకుంటారన్నారో, ఏ పేద ప్రజలు సైకిల్ వస్తే మా బెంజికర్లో రాకూడదని మీరు అన్నారో, ఈ పేదలకి వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధం. అది జగన్ గారు అంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నా వల్లే మొత్తం వెళ్ళి అమెరికాలో చదువుకుంటున్నారన్నారు. అమెరికా, లండన్, జపాన్, జర్మనీ, కెనడా, రైట్, ఎక్కడెక్కడికో దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు కదా అందరూ, వాళ్ళందరూ నా వల్లే చదువుకుంటున్నారు అన్నాడు. నేనే పంపించాను టికెట్ ఛార్జీలు ఇచ్చి అని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. నా వల్లే మీరందరూ అమెరికా వెళ్తారు కాబట్టి నాకు ఓటేసి గెలిపించండి. నేను అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ప్రసంగాలు. నిన్న ప్రసంగం కూడా అదే కదా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ కూడా జపాన్, జర్మనీ, అమెరికా, లండన్, సింగపూర్ వీళ్ళు వెళ్ళిన వాళ్ళు మొత్తం అక్కడ ఒక స్వచ్ఛమైనటువంటి సాంస్కృతిక తెలుగు భాషలో మాట్లాడుతున్నారా, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఈయన పంపించిన వాళ్ళందరూ ఏ భాషలో మాట్లాడుతున్నారు? వాళ్ళంతా ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నారు. మరి అదే ఇంగ్లీష్ ఇక్కడ నేర్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిస్తానంటే లేదు, తెలుగు భాష దెబ్బతినిద్ది, మీరందరూ తెలుగు భాషలోనే చదువుకోవాలి, తెలుగు మీడియంలోనే చదువుకోవాలి. ఎందుకంటే తెలుగు భాషను కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ లోయర్ కులాలకే ఇచ్చారు, గ్రామీణ ప్రాంత ప్రజలకే ఇచ్చారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది తెలుగు భాషను కాపాడేటువంటి రెస్పాన్సిబిలిటీ. మా మనవాళ్ళు, మా ముత్తాతలు, మా తాతలు మొత్తం వెళ్ళి అమెరికా, లండన్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి దేవుడు సృష్టించిన వాళ్ళని తీరి చెప్పారు కదా వీళ్ళు. వద్దన్న ఎవరికైతే నువ్వు ఇంగ్లీష్ భాష వద్దన్నారో, ఎవరైతే మీరందరూ తెలుగులోనే చదువుకోవాలి, మా వాళ్ళు అమెరికాలో చదువుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్ గారు చెప్తున్నారు. అంతేగాని ఆయన పేదోడు ఆయన అనలా జగన్ గారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, రోగస్తులు, కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నారు, షుగర్, బీపీ, కళ్ళు కనబడిన వాళ్ళు, 78 సంవత్సరాలు ముసలు, రేపో ఎల్లుండో ఎంతకాలం బతుకుతారో తెలియనటువంటి ముసలి వాళ్ళందరూ ఇళ్లల్లో కూర్చొని ఒక మూలన నులక మంచాల మీద పడుకొని ఉన్న పేద ముసలి వాళ్ళ దగ్గరికి మీరు ఎక్కడ వస్తారు పెన్షన్ల కోసం? నేనే ఇంటికి పంపిస్తానని వాలంటీర్ వ్యవస్థ పంపించి ఇంటికి పంపిస్తుంటే, ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక సమాజానికి నష్టం చేకూర్చేటువంటి వ్యవస్థ, దాన్ని మేము రద్దు చేస్తాము. వీళ్ళకి ఆ ముసలికి, గుంటెలు, గుడ్డోళ్ళకి యుద్ధం జరగబోతుందని జగన్ గారు చెప్తున్నారు. అంతేగా దాన్ని పేదలకి పెత్తందారులు అంటున్నాడు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో పంట పండేదే 4 జిల్లాలు: కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి. ఈ 4 జిల్లాలే. మిగతా జిల్లాలు మొత్తం కూడా డ్రై ఏరియాస్ అవన్నీ, ఆర్ ఉప్పు నేల, బికాస్ ఆఫ్ కోస్టల్ ఏరియా. పంటలు పండవు కదా ఉప్పు నేల మీద. ఓకే, సారవంతమైన భూమి ఉంది 4 జిల్లాలు: కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి. దీంట్లో ఒక జిల్లాని మింగేశారు వీళ్ళు క్యాపిటల్ పేరుతోటి. గుంటూరు జిల్లాని మింగేశారు క్యాపిటల్ పేరుతోటి. క్యాపిటల్ కట్టుకోవడానికి మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదా? పచ్చని పంట పొలాలు నాశనం చేసి పందులు కనుక పంట పొలాల మీద పడ్డట్టు వచ్చి అక్కడ ఆ క్యాపిటల్ మీద పడి అక్కడ పంట పొలాలను నాశనం చేయకపోతే పోనీ అది అంతటి తాగిద్దంటే అవ్వదు. వచ్చే కాలంలో అది ఎక్స్టెండ్ అవుతూ ఉండాలి కదా క్యాపిటల్ అంటే. ఇప్పుడు హైదరాబాద్ ఎంత అయింది? ఇటు 100 కిలోమీటర్లు, అటు 100 కిలోమీటర్లకి అయింది. అది అంటే మొత్తం గుంటూరు జిల్లా మొత్తం నాశనం అయిపోయింది. గుంటూరు జిల్లాలో ప్రతి పంట పొలం నాశనం అవుద్ది వచ్చే రోజుల్లో. దాని కనుక మీరు క్యాపిటల్కి పెట్టుకున్నారంటే. కడపలో పెట్టాల్సింది పోయి అక్కడ మొత్తం ల్యాండ్ అంతా రాతి నేలే, అక్కడ పెట్టుకోకూడదా? ఆ ఒంగోలు కొత్తపట్నం బీచ్లో పెట్టకూడదా? మొత్తం ఇసుకే కదా, ఏముంది అక్కడ? పంటలు పండవు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ నేను ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని క్యాపిటల్గా పెడతాను అది అని అన్నారు. ఈ ప్రపంచంలో డెవలప్ అయిన ప్రతి దేశానికి రాజధాని సముద్రపోటునే ఉంది. అమెరికా రాజధాని న్యూయార్క్ ఒక బీచే, అది. సింగపూర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బీచ్. జర్మనీ కానీ, స్వీడన్ కానీ, యూకే కానీ, కెనడా కానీ ఇవన్నీ కూడా సముద్రపోటునే ఉన్నాయి. క్యాపిటల్స్ మొత్తం సముద్రపోటునే ఉన్నాయి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సముద్రపోటుని మీరు క్యాపిటల్ కడితే మేము ఒప్పుకోము,
పచ్చని పంట పొలాలను మీరు నాశనం చేయాల్సిన దాన్ని కంకణం కట్టుకున్నటువంటి ఏకైక పార్టీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది కూడా ఈ తెలుగుదేశం వల్లే ఉన్నది. ఇప్పుడైనా మారండి, యుగోకి వెళ్లకుండా మీరు ఆలోచించండి. నేను దూరదృష్టి ఉంది, చంద్రబాబు నాయుడు గారు మీకు దూరదృష్టి ఉంది. నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాకు దూరదృష్టి ఉంది. 40-40 విజన్ 50-50 విజన్ ఉన్న వాళ్ళు అమరావతి నుంచి ఇటు 100 కిలోమీటర్లు ఇటు 100 కిలోమీటర్లు ఇటు 100 కిలోమీటర్లు పోతే 2 జిల్లాలు నాశనం అయిపోతాయి. వచ్చే రోజుల్లో ఒక 100 సంవత్సరాల తర్వాత ఇది కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పంట పొలాలు మొత్తం నాశనం అయితే క్యాపిటల్ పేరుతో మీరు అమరావతిని క్యాపిటల్ చేస్తాయి. ఆ దురదృష్టి ఏమైంది? హైదరాబాద్ అటు ఒక 100 ఇటు ఒక 100 డెవలప్ అయినట్టు ఇది 100 కిలోమీటర్లు డెవలప్ అయితే పంట పొలాలు మొత్తం పోతాయి కదా. పంటలు పండేది ఈ 4 జిల్లాలే కదా, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్టే కదా. మిగతా రాతి ఏరియా ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్ కాదు. అసలు అమరావతి అనే ప్లేసు రాజధానికి కరెక్ట్ కాదు. ఎకనామిస్ట్ అయితే ఎకానమీని డెవలప్ చేయాలనే దురదృష్టి కలిగినటువంటి వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతిలో క్యాపిటల్ పెట్టుండేవాళ్ళు కాదండి. రాజకీయ యుగోల్ని, ఎమోషన్లు పక్కన పెట్టండి, మీరు ఆలోచించండి. వచ్చే కాలంలో హైదరాబాద్ లాగా ఇటు ఒక 100 కిలోమీటర్స్, ఇటు ఒక 100 కిలోమీటర్స్, అటు ఒక 100 కిలోమీటర్స్, ఇటు ఒక 100 కిలోమీటర్స్ ఆ రాజధాని విస్తరిస్తే ఇక పంట పొలాలు ఇంకెక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్లో? అవి తప్ప ఇది విధ్వంసం అంటే విధ్వంసమైన పుస్తకం రిలీజ్ చేశారు కదా మీరు. ఆ విధ్వంసంలో ఇది రాయాల్సింది, ఈ చాప్టర్ రాయాల్సింది. అమరావతి కనుక విస్తరిస్తే జరిగే విధ్వంసం ఏంటి, జరిగేటువంటి అగ్రికల్చర్ విధ్వంసం ఏంటి, తిండి కూడా దొరకనట్టు విధ్వంసం జరిగిందని రాయాల్సింది. ఆ చాప్టర్ రాసినటువంటి మహానుభావుడు ఎవరు? దీని గురించి మాట్లాడుతున్నాడు. ఈ కూలి పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి 70% వీళ్ళకి రియల్ ఎస్టేటే మాకు ముఖ్యం, ఈ ప్రజలు ఎటుపోతే పోయారనేటువంటి ఆ పెత్తందారుల మధ్య జరిగేటువంటి యుద్ధం గురించి జగన్ గారు మాట్లాడుతున్నారు. కానీ ఆయన పేదోడే నేను చెప్పలేదుగా.